టెరాపవర్ అనే ఈ కంపెనీకి టెరాపవర్ కంపెనీ పేరు $650 మిలియన్ ఫండింగ్ ఎన్విడియాస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచి బిల్ గేట్స్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ వీక్లోనే వచ్చింది. అంటే వాళ్ళు ఒక నీడ్ గమనించారు. ఒక ఇన్ని ఏఐ కంపెనీలు వస్తున్నాయి, ప్రతి ఇండస్ట్రీలో ఏఐ వస్తుంది. ఏఐ మెషిన్స్ రన్ అవ్వాలంటే చాలా కూలింగ్ సిస్టమ్స్ కావాలి, చాలా ఎనర్జీ సిస్టమ్స్ కావాలి, చాలా పవర్ కావాలి. ఇవన్నీ వీటిల్లో వీళ్ళు కొత్తగా ఆలోచించి ఇది ప్రస్తుతానికి ఏంటంటే యూఎస్లో చెప్పాలంటే వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ న్యూస్ ఇది. సో నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన చాలా కొత్త అవకాశాలు చాలా ఫీల్డ్స్లో క్రియేట్ అవుతాయి అని చెప్పి. బట్ అందరూ కూడా ఇంకా సిఎస్సి ఏఐఎంఎల్ దగ్గరే ఉన్నారు. బట్ ప్రపంచం చాలా ముందుకు వెళ్తుంది అది దాటి. ఎగ్జాంపుల్ మనకు టెరాపవర్ అనే ఈ కంపెనీకి టెరాపవర్ కంపెనీ పేరు $650 మిలియన్ ఫండింగ్ ఎన్విడియాస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచి బిల్ గేట్స్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ వీక్లోనే వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ క్లైమేట్ టెక్ సెక్టార్లో వర్క్ చేస్తారు. క్లైమేట్ టెక్నాలజీ, క్లైమేట్ టెక్ సెక్టార్ అంటారు ఈ డివిజన్ని. ఈ క్లైమేట్ టెక్ సెక్టార్లో కొత్త ఇన్నోవేషన్తో వీళ్ళు చేసింది ఏంటంటే, వీళ్ళు చెప్తున్నది ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్. బికాస్ వాళ్ళ కాన్సెప్ట్ నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ పవర్ కంపెనీ. ఈ టెరాపవర్ కంపెనీ ఏం చేస్తుందంటే నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ పవర్ కంపెనీ. ఓకే, సో ఈ నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ పవర్ కంపెనీ ఏం చేస్తుందంటే వీళ్ళు క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు. సో ఎందుకు క్లీన్ ఎనర్జీ కావాలి? ఆల్రెడీ మనకి విండ్ కానీ సోలార్ ఎనర్జీ, బ్యాటరీస్ ఇవన్నీ ఉన్నాయి మనకు. వీటితో పాటు వీళ్ళు న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం వలన ఏమవుతుందంటే ఏఐ గ్రో అయింది అనుకోండి, ఏఐ కంటిన్యూస్గా గ్రో అవుతూ ఉంటుంది. ఏఐ వల్ల ఇండస్ట్రీస్ గ్రో అవుతూ ఉంటాయి. ఏఐకి చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ అనేది. అంటే ఏఐ రన్ అవ్వాలి, ఇంత హ్యూజ్ స్కేల్లో డేటా ఆపరేట్ అవ్వాలి, మెషిన్స్ ఆపరేట్ అవ్వాలి అంటే ఎనర్జీ కావాలి. సో వీళ్ళు ఈ న్యూక్లియర్ ఎనర్జీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఏఐ కంటిన్యూస్గా గ్రో అవుతుంది కాబట్టి న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనర్జీ సోర్స్. ఓకే, సో చూడండి, ఇప్పుడు వీళ్ళు చక్కగా వాళ్ళు ఒక నీడ్ గమనించారు. ఒక ఇన్ని ఏఐ కంపెనీలు వస్తున్నాయి, ప్రతి ఇండస్ట్రీలో ఏఐ వస్తుంది. ఏఐ మెషిన్స్ రన్ అవ్వాలంటే చాలా కూలింగ్ సిస్టమ్స్ కావాలి, చాలా ఎనర్జీ సిస్టమ్స్ కావాలి, చాలా పవర్ కావాలి. ఇవన్నీ వీటిల్లో వీళ్ళు కొత్తగా ఆలోచించి ఇది ప్రస్తుతానికి ఏంటంటే యూఎస్లో చెప్పాలంటే వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ న్యూస్ ఇది. సో వీళ్ళు ఈ కంపెనీ ఫస్ట్ రౌండ్లోనే $1 బిలియన్ రైజ్ చేసింది. సరే, ఇవన్నీ ఈ ఫండింగ్, స్టార్టప్, కంపెనీ ఇన్వెస్ట్ చేశారు, ఇదంతా కూడా నా ఉద్దేశం కాదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే చాలా కొత్త అవకాశాలు మన స్టూడెంట్స్కి కానీ ఇప్పుడు యూత్కి కానీ ఉన్నాయి ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ ఇది. సో ఇలాంటి న్యూక్లియర్ ఎనర్జీ మీకు టైం ఉంటే టెరాపవర్ కంపెనీని ఒకసారి స్టడీ చేయండి. సో కొత్త టెక్నాలజీస్లోకి అంటే వీళ్ళందరూ కూడా ఒక న్యూక్లియర్ ఎనర్జీనే తయారు చేసి ఆ న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం ద్వారా సో వాళ్ళు ఈ ఏఐకి సప్లై ఇవ్వాలనేది వీళ్ళది. అందుకని ఎన్విడియా ఇన్వెస్ట్ చేసింది, మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్ చేసింది. సో టెక్నాలజీ అనేది, ఏఐ టెక్నాలజీ కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. ముందుకు వెళ్ళే కొద్దీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అవకాశాలు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. మనం ఏఐ వల్ల జాబులు పోతే అన్న దగ్గరే మన మీడియా ఆగిపోయింది. ఏఐ వల్ల వచ్చే అవకాశాలను చూడండి, ఇది నేను ఫస్ట్ నుంచి చెప్పేది. థ్యాంక్ యూ.